నమస్తే దూరదర్శన్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సరే పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తాయి. కానీ ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు నిజంగా బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజల వరకు చేరుతున్నాయా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఆరోగ్య సంరక్షణ కోసం ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు రానున్న కాలంలో ఎలా వచ్చి ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స చేసుకోవచ్చు అని చెప్పా. ఆ విధంగా గుంటూరు, కర్నూలు, తిరుపతి అలాగే విశాఖపట్నంలో ప్రైవేటు డాక్టర్లు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడైనా ఉందండి? దేశంలో ఎక్కడైనా ఉందండి? ప్రైవేటు డాక్టర్లని నైపుణ్యం కలిగి అమెరికాలో, బ్రిటన్లో శిక్షణ పొందిన డాక్టర్లు కూడా మీరు వచ్చి మా ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదవాళ్ళకి చేయండి, మీకు కొంత పారితోషికం ఇస్తామని చెప్పిన ఒక వినూత్న ఒక సంస్కరణ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలో తేవడం జరిగింది. రైట్ సార్, దీన్ని ఒక మంచి సంస్కరణగానే చూడొచ్చా సోనియా గారు క్లుప్తంగా? ఎందుకంటే థియరిటికల్గా చాలా బాగుంది. ఎందుకంటే నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లు అనేవాళ్ళు పేద ప్రజలకు కూడా అందుబాటులోకి రావడం అనేది స్వాగతించదగ్గ పరిణామం. కానీ దీన్ని ఎలా చూడొచ్చు? ఇది వెంకటరావు చెప్పినట్టు ఏంటి, గతంలో కాంగ్రెస్ టైంలో అలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అని చెప్పినట్టు అప్పటికంటే ఇప్పుడు బెటర్ ఎన్ని కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పినటువంటి చెప్పడం ఎలా ఉంటుందంటే, పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు పూర్తయి ముందుకు వచ్చిందో మిగతా ఇవన్నీ కూడా అదే రీతిలో నడుస్తూ ఉన్నాయి తప్ప అనుకున్నంత దీనిగా వాళ్ళు ఆలోచన చేసినంత దీనిగా వాళ్ళు భూమి పూజలు చేసినంత దీనిగా మాత్రం ఇది ప్రజలకు అందుబాటులో మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి 3.5 ఏళ్ళ కాలంలో ఈ ప్రభుత్వంలో గతం కంటే పోల్చుకుంటే ఏమాత్రం కూడా మెరుగు లేదు అని చెప్పినటువంటి సంగతిని మేము చెప్పడం కాదు, ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి వెంకటరావు గారు మాట్లాడవచ్చు, చెప్పొచ్చు ఆ పథకాలు వాటిలన్నిటి, కానీ ఏంటంటే అమలుగా నోసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటి త్వరితగతిన పూర్తి చేసినటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండాలి, దానికి సంబంధించినటువంటి పెద్దలకు ఉండాలి. అదైతే మాత్రం ఇవాళ జరగట్లేదు. మైసూరు మధ్యలో మైసూరు ఉందని చెప్పినటువంటిది ఎంత నిజమో ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల్లో ముందు పోతానే అని చెప్పని వాళ్ళు ప్రచారం చేసుకోవడం కూడా అంతే నిజం ఉందని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పేది. ప్రసాద్ గారు, ఫైనల్ గా అంటే ఎటువంటి ఈ సౌకర్యాలు అందరూ రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. మీరు ఈ పథకం యొక్క తీర్థనలు ఎలా ఉంటే ప్రజలకు మరింత సేవ చేయగలరని భావిస్తారు? ఇప్పుడు వెంకటరావు గారు 2 అంశాలు ప్రస్తావించారు. చెన్నై నుంచి రాజధాని షిఫ్టింగ్ కర్నూలుకి, హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్టింగ్. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఆ రోజు మొత్తం అందరూ సరంజామా అంతా వచ్చేసి గుడిసెలు వేసుకొని, టెంట్లు వేసుకొని ముఖ్యమంత్రితో సహా, ప్రధాన కార్యదర్శితో సహా అక్కడ ఉన్నారు. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? కార్పొరేట్ హోటల్స్ తీసుకొని దానిలోనే ఉంటున్నారు. ఇది దానికి దీనికి పోల్చుకోవటం అనేది సరైనది కాదు. ఆ రోజున ఆదర్శనీయమైనటువంటి పాలన జరిగింది, ఈ రోజున కార్పొరేట్ పాలన జరుగుతుంది. రెండో అంశం, అన్ని హాస్పిటల్లోనూ అత్యాధునికమైనటువంటి పరికరాలు అందజేస్తున్నాం అంటున్నారు, కానీ అక్కడ టెక్నీషియన్ ఉండడు. ఆ మిషన్ మూలబడి ఉంటుంది, 4-5 సంవత్సరాలకి అది తుప్పు పెట్టిపోతుంది, మళ్ళీ టెక్నీషియన్ నియమించేటప్పటికి అది పనిచేయదు. ఇటువంటి పరిస్థితి మన గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలో స్ట్రీమ్స్ అన్ని వైపులా ఉంది. 2 సంస్కరణ ప్రవేశపెట్టే ఆరోగ్యశ్రీలు అని చెబుతున్నారు. చాలా గొప్పగానే ఉంది, బాగుంది. మంచి మంచి డాక్టర్లు వచ్చి పేదవాడికి వైద్యం చేయడాన్ని అందరూ హర్షిద్దాం. కానీ ఎందుకు జరుగుతుంది? అక్కడ అసలు ఆ డాక్టరే ఉంటలా. గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన డాక్టర్ నిపుణులు ఉంటలా, రిక్రూట్మెంట్ జరగట్లా. ఎందుకు జరగట్లేదు? నర్సింగ్ రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? కాబట్టి మీరు ఇక్కడ ఏమీ లేకుండా చేసేసి అక్కడి నుంచి ఎవరినో తీసుకొచ్చి ఎక్కడ వైద్యం చేయిస్తామని చెప్పడంలో అర్థమైంది. కాబట్టి ఇదంతా కూడా కార్పొరేట్ విధానంలో ఈ ప్రజల సొమ్మును తీసుకెళ్లి కార్పొరేట్ శక్తులకు అప్పగించేటటువంటి ప్రయత్నం చేయటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, దేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కొత్త పోకళ్ళు పోతున్నాయి. ఇవి పేద ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఏ దశలోనూ కూడా పేదలను ఉద్ధరిస్తామని చెప్పడం మాత్రం హాస్యాస్పదమే. ఇది కేవలం వాళ్ళ వ్యక్తుల యొక్క ప్రయోజనాలను, వాళ్ళ వర్గాల యొక్క ప్రయోజనాలను కాపాడుకుంటూ నిన్నటిదాకా విజయవాడ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ రాకముందు మూతపడే సిద్ధంగా ఉన్నటువంటి అనేక కార్పొరేట్ హాస్పిటల్ ఇవాళ పరిపుష్టమైపోయినవి. ఇంకా కొత్తవన్నీ వస్తున్నాయి. కేవలం ఏంటంటే ఆరోగ్యశ్రీ. అదే ప్రభుత్వ ఆసుపత్రిని మీరు డెవలప్ చేసి ఉన్నట్లయితే అసలు మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చేది? ఇవాళ విద్యా వైద్యాన్ని ఎందుకు జాతీయం చేయరు? ఇవాళ విద్యా వైద్యం రెండింటినీ పేద ప్రజలకు అత్యవసరమైనటువంటి
సంపాదించుకున్న డబ్బులో ఉండేటువంటి జీతం 10,000 వస్తే దానిలో పిల్లల ఖర్చుల కోసం, భార్య బిడ్డల వైద్య ఖర్చుల కోసం సగం డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. అటువంటి పరిస్థితులు మీరు కల్పించి మేము ప్రభుత్వం గొప్పగా చేశామని చెప్పుకోవడం అనేది అర్ధరహితమైంది. రైట్ సార్. వెంకట్రావు గారు, సరే మనకున్నటువంటి అతి తక్కువ సమయంలో సరే విమర్శలు వస్తూ ఉంటాయి, సద్విమర్శలు వస్తూ ఉంటాయి, సూచనలు వస్తూ ఉంటాయి. అంతిమంగా ఏ ప్రభుత్వం అయినా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంటుంది. మీరు అన్నట్టుగా సౌకర్యాలు మెరుగుపడుతూ ఉన్నాయి, నిపుణులైనటువంటి డాక్టర్లు వస్తున్నారు, అంతా వస్తున్నారు. కానీ ఒక్క వ్యాలిడ్ పాయింట్ మాత్రం సరైనటువంటి నిర్వహణ లోపం. ఇక్కడ ఈరోజు మనం తీసుకొస్తున్నటువంటి అత్యాధునిక పరికరాలు కావచ్చు, లేకుంటే వసతులు కావచ్చు, ఇవి సరైన నిర్వహణ లేక అవి పేద ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు అనేది ప్రజలు కూడా చూస్తున్నటువంటి ఒక విమర్శ. దీనికి ప్రభుత్వ పరం నుంచి ఏదైనా ఒక సొల్యూషన్ ఉందా? అంటే నియామకాల ప్రక్రియ ఏమైనా చేపట్టే అవకాశం ఉందంటారా? దీనికి యంత్ర పరికరాల నిర్వహణకి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఒక ప్రైవేట్ ఏజెన్సీలకు టెండర్ ద్వారా రాష్ట్రంలో మొత్తం అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని పరికరాలు ఉన్నాయి, ఎన్ని పనిచేస్తున్నాయి, పనిచేయని వాటికి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు, కొన్ని కంపెనీలు గ్యారంటీలు వారంటీలు ఉన్నాయి, గ్యారంటీ వారంటీలు కూడా పనిచేస్తున్నాయా లేదని ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుని ఆ కంపెనీ ద్వారా ప్రతి పరికరం ప్రైవేట్ హాస్పిటల్లో 24 గంటల్లో రిపేర్ చేస్తున్నారు కనుక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రైవేటుకు ధీటుగా అతి తక్కువ సమయంలో మెయింటెనెన్స్ చేయడానికి ఈ సంస్కరణ తేవడం ద్వారా ఒక ప్రైవేటు సంస్థ నియమించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్ని హాస్పిటల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండే ఈసీజీ నుంచి టెర్షరీ కేర్ హాస్పిటల్ ఉండే బోధన ఆసుపత్రులు ఉండే సిటీ స్కాన్ ఎంఆర్ఐ వరకు యంత్ర పరికరాల నిర్వహణకు ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఇవాళ ప్రతిదీ కూడా కంప్యూటర్లోకి ఎక్కించి ఎన్ని పని చేస్తున్నాయి, ఎన్ని పని చేయట్లేని అంశం తీసుకొచ్చాం. ఇవాళ వాస్తవాన్ని అంగీకరించాలి. బయట సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్కి 5 నుంచి 10 లక్షలు వస్తుంటే గవర్నమెంట్ జీతాలు 75,000 లక్షలు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ఆ నైపుణ్యం కలిగిన డాక్టర్ని తీసుకొచ్చి పేదవాడికి ఆపరేషన్ చేయించాలనే సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా 10 లక్షలు తీసుకుంటున్న నైపుణ్యం కలిగి అమెరికా నుంచి, లండన్ నుంచి వచ్చి రోబోటిక్ సర్జరీ రోబోట్లతో కూడా చేస్తున్న, అత్యాధునిక వసతులతో చేయిస్తున్న ఆ డాక్టర్ని తీసుకొచ్చి పేదవాడికి చేయించిన సంస్కరణ తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది ఎన్టీఆర్ వైద్య సేవలు తెచ్చిన సంస్కరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. వీళ్ళు చెప్పేది ఎట్టుందంటే గుడిసెలో తేలుంది, గుడిసెలో పావుంది, గుడిసెను తగలబెట్టడం కాదు. మీరు నిర్మాణాత్మకమైన సూచనలు చేయండి, ప్రభుత్వం ఆమోదిస్తుంది. వైద్య నిపుణులు కానీ రాజకీయ పార్టీలు కానీ నిర్మాణాత్మకమైన సూచనలు చేయండి. మనమందరం కూడా పేద ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడటానుకున్నాం. ఏ ఒక్క పేదవాడు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదని చంద్రబాబు నాయుడు గారు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి ఇవాళ 7,200 కోట్ల బడ్జెట్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ గత సంవత్సరం. ఈ సంవత్సరం దాదాపు 8,000 కోట్లు ఖర్చు పెట్టాలని ఉన్నాం. కనుక వైద్యం పేదవాడికి 100 కోట్లు అనే కంటే కూడా ఇక్కడ ఎంత మందికి వైద్య సేవలు అందుతున్నాయనేది ఇంపార్టెంట్. సరే, ఎవరు అది విమర్శ అయినా, సద్విమర్శ అయినా, లేకుంటే సూచన అయినా సరే, అంతిమంగా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటుపడతాయన్నది వాస్తవమే. మరింత ముందుగా వెళ్ళాలి. ఇటువంటి సౌకర్యాలు అంటే ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా విస్తరించాలి రానున్న రోజుల్లో అని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్రావు గారు, అలాగే సోమినాయుడు గారు, ముత్యాల ప్రసాద్ గారు వచ్చి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.